యూజ్ చేయని ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ మధ్య అందరు ఎక్కువగా ఇష్టపడి టెయిల్ బోని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒకటేమో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి, ఒకటేమో రెక్టాంగిల్లో కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తరువాత దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకున్న దాన్ని రివర్స్ చేసేసుకొని ఈ విధంగా రెండింటిని రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని మనం స్టిచ్ చేసుకొని దీన్ని కూడా రివర్స్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సూది దారం తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసి గట్టిగా లాగేశారంటే సరిపోతుంది. తర్వాత థ్రెడ్ని చుట్టేసి లాక్ చేసేస్తే మనకి బో తయారైపోతుంది. ఇప్పుడు టైల్ కోసం ఈ విధంగా సూది దారం తీసుకొని స్టిచ్ చేసుకొని గట్టిగా లాగేస్తే సరిపోతుంది. థ్రెడ్ని చుట్టేసి దాన్ని బోని టైల్ని రెండుని అటాచ్ చేసేసుకోవాలి. థ్రెడ్తోని అటాచ్ చేసుకుని లాక్ చేసుకొని ఆ థ్రెడ్ కనిపించకుండా ఈ పీస్ని పెట్టేసుకొని దీంట్లో మీరు క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. హెయిర్ బ్యాండ్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లాక్ చేసుకుంటే సూపర్ సింపుల్గా ఉండే టెయిల్ బో తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ తప్పకుండా ట్రై చేయండి.